తెలంగాణ ముద్దుబిడ్డ పారా అథ్లెట్ దీప్తి జీవాంజీకి అరుదైన గౌరవం దక్కింది. ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో కాంస్యంతో మెరిసిన దీప్తికి అర్జున అవార్డు ప్రకటించింది కేంద్రం. ఇక మహిళల 400 మీటర్ల T20లో ఈవెంట్లో పాల్గొన్న దీప్తి ఫైనల్లో 55.82 సెకన్ల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక వరంగల్ జిల్లా కల్లెడ పారా అథ్లెట్ దీప్తి జీవాంజీ స్వగ్రామం. ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకోనుంది దీప్తి జీవాంజీ. ఏపీకి చెందిన జ్యోతి ఎర్రాజీకి కూడా అర్జున అవార్డుకు ఎంపికైంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అర్జున అవార్డు లభించింది. ఇక 2024 ఏడాదికి గాను మొత్తం 4గురికి ఖేల్ రత్న, 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య అవార్డులు ప్రకటించింది కేంద్రం. తెలంగాణ ముద్దుబిడ్డ పారా అథ్లెట్ దీప్తి జీవాంజీకి అరుదైన గౌరవం దక్కింది. ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో కాంస్యంతో మెరిసిన దీప్తికి అర్జున అవార్డు ప్రకటించింది కేంద్రం. ఇక మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్లో పాల్గొన్న దీప్తి ఫైనల్లో 55.82 సెకన్ల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక వరంగల్ జిల్లా కల్లెడ పారా అథ్లెట్ దీప్తి జీవాంజీ స్వగ్రామం. ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకోనుంది దీప్తి జీవాంజీ. ఏపీకి చెందిన జ్యోతి ఎర్రాజీకి కూడా అర్జున అవార్డు ఎంపికైంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అర్జున అవార్డు లభించింది. ఇక 2024 ఏడాదికి గాను మొత్తం 4గురికి ఖేల్ రత్న, 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య అవార్డులు ప్రకటించింది కేంద్రం.